హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నివీస్ కిచెన్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. టైం సేవర్ రెసిపీ అని చెప్పొచ్చండి. అంటే నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను, సో ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నమాట. సో ఈ టమాటా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టండి. బాగా నానాలన్నమాట రైస్ అనేది, అందుకోసమని ముందే కడిగి పక్కకు పెట్టండి. తర్వాత నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళకి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇదే పెట్టొచ్చు. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా, మనం ఇది కుక్కర్కి పెట్టేసి మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు. అందుకోసమని టైం సేవర్ రెసిపీ అని చెప్పాను నేను 6 to 7 టమాటాస్ తీసుకున్నాను. పుల్లగా ఉండేవైతే తక్కువ తీసుకోండి. అండ్ టమాటాస్ రెడ్ కలర్గా బాగా పండిపోయి ఉండాలన్నమాట. కచ్చవి తీసుకోకండి, ఉడకకుండా సరిగా బాగుండదన్నమాట. టమాటా రైస్కి మాత్రం ఖచ్చితంగా బాగా పండు టమాటాలు మాత్రమే తీసుకోవాలి. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. టమాటాస్ చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. ఫ్లేవర్ తెలిస్తే చాలండి, అవి కనిపించినా కనిపించకపోయినా పర్లేదు. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకోండి. పెద్దదే తీసుకోండి కుక్కర్, ఎందుకంటే రైస్ విడివిడిగా పొడిగా బాగా వస్తుందన్నమాట. చిన్నదైతే ఒక తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకోండి. నేను ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోకి మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అదంతా వేసి కలుపుకోండి. బాగా వేగిన తర్వాత ఇవి బిర్యానీ ఆకులు ముందే వేయకండి, ఎందుకంటే తొందరగా వేగి మాడిపోతాయి అన్నమాట. తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా వేగాలండి, పచ్చి పచ్చిగా ఉండకూడదన్నమాట. బాగా వేగిన తర్వాతే మనం టమాటాస్ వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అన్నీ అందులో వేయండి. ఈ టమాటాస్ కూడా బాగా ఏమంటారు, ప్యూరీ లాగా గుజ్జుగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోండి. మామూలుగా నేను ప్రెషర్కి పెట్టట్లేను, మామూలుగా క్యాప్ పెట్టి ఉడికిస్తున్నాను టమాటాస్ని. ఈ టమాటోస్ ఒక 7 to 8 మినిట్స్లో కుక్ అయిపోతాయండి. చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. కాకపోతే అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో క్యాప్ తీసుకొని కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు. టమాటోస్ మొత్తం మెత్తగా అయిపోయాయి కదా, ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం వేసుకోండి. కారం కొంచెం వేసుకుంటున్నాను నేను. తర్వాత సాల్ట్ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకోండి. తర్వాత నేను అందులోకి ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి వేస్తున్నానండి, కలిపి వేసాను. నెక్స్ట్ అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, సో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒకవేళ మీరు నార్మల్ రైసే వాడుతున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ పోయండి వాటర్. ఆ వాటరు బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడే వేసుకోండి, రైస్ ఉడికిన తర్వాత వేస్తే బాగుండదండి. సో వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే వేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ తీసి అందులో వేయండి. ఈ టైంలో స్టవ్ సిమ్ చేసుకొని వేసుకోండి. అందులో వేసిన రైస్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి, తర్వాత వేయడానికి ఉండదన్నమాట. ఇప్పుడే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతుందా లేదా అని చూసుకొని వేయండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా దానంతలో అదే పోవాలండి. తర్వాతే మనం క్యాప్ తీసుకొని చూసుకోవాలి. అంతే అండి, టమాటా రైస్ రెడీ అయింది. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కదా, అది ప్రెషర్కి పెట్టుకొని మనం వేరే పని ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని ప్రెషర్ కుక్కర్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఇలాంటి రెసిపీస్.
మీరు కూడా ఇలా ఒకసారి ప్రెషర్ కుక్కర్‌లో ట్రై చేసి చూడండి. చాలా టైం సేవ్ అవుతుంది మీకు కూడా. ఎస్పెషల్‌గా మనం పిల్లలకు మార్నింగ్ స్కూల్ ఉన్న రోజైతే చాలా టైం సేవ్ అవుతుందనమాట. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నాను మీకు. మీరు కూడా ఒకసారి నాలాగా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకే అండి. ఈ టమాటా రైస్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.